బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి తుఫానుగా మారింది. కోస్తా జిల్లాలపైకి మోంతా తుఫాన్ దూసుకొస్తోంది. నైరుతి ఆగ్నేయ మధ్య బంగాళాఖాతంలో ఇది కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 710 కిలోమీటర్లు, కాకినాడకు ఆగ్నేయంగా 680 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైంది. చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉత్తర వాయువ్యంగా కదిలి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఇవాళ ఏపీలో 7 జిల్లాలకు రెడ్ అలర్ట్, 16 జిల్లాలకు ఆరెంజ్, మరో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రేపు 14 జిల్లాలకు రెడ్ అలర్ట్, 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరో 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యాయి. గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం సూచించింది. తుఫాను సహాయక చర్యల కోసం 9 ఎస్డీఆర్ఎఫ్, 7 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు జిల్లాలో ఉన్నాయి. మరికొన్ని బృందాలు హెలికాప్టర్స్ లో సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలతో పాటు యానంలో కూడా అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. తుఫానుపై అధికారులు అప్రమత్తమయ్యారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం సముద్ర తీర ప్రాంత గ్రామంలో కలెక్టర్ రామసుందర్ రెడ్డి, ఎస్పీ దామోదర్ పర్యటించారు. గ్రామంలోని మత్స్యకారులతో మాట్లాడారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పనితీరును పరిశీలించారు. మనం చూస్తున్నాం, ఈ రోజు రేపటికి ఇంకా బలపడే ఛాన్స్ ఉంది. ఇది కాస్త తుఫాన్గా మారే ఛాన్స్ ఉందంటూ ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తోంది. డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ భార్గవ్. ఏదైతే కోనసీమ అదేవిధంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలన్నిటికీ కూడా అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. ఎంతవరకు అధికారులు చర్యలు తీసుకున్నారు? డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశ. అటు ప్రధానంగా కూడా మొంతా తుఫాను ప్రభావం గోదావరి జిల్లాలపై కోనసీమ కేంద్రంగా కూడా కేంద్రీకృతం అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండం బలపడి అది తుఫానుగా మారుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో ఈ రోజు నుంచి రేపటి వరకు కూడా రెట్టింపు వేగంతో కూడా గాలులు వీయడంతో పాటు వర్షాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకే ఈ రోజు 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేస్తే రేపు 14 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడం అయితే జరిగింది. ఈ ప్రభావంతో ప్రధానంగా కోనసీమలో ఉన్నటువంటి కాకినాడ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాతో పాటు పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా, అలాగే బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి సముద్ర తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అటు విశాఖ నుంచి మచిలీపట్నం, బాపట్ల వరకు కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. ఇప్పటికే నిన్నటి నుంచే కూడా ఎవరు మత్స్యకారులు వేటకు వెళ్లకుండా సాంప్రదాయ మత్స్యకారులు కూడా బోట్లతో సముద్రంలోకి వెళ్లకుండా అడ్డుకట్ట వేశారు. అంతేకాదు ఈ రోజు కార్తీక సోమవారం సందర్భంగా సముద్ర స్నానాలకు పెద్ద ఎత్తున భక్తులు వెళ్తారు. తిత్లీ తుఫాను గాని అంతకుమున్నటువంటి భారీ తుఫాన్లు చూసినప్పుడు ఆ తుఫాన్లకు మించి ఈసారి ప్రభావం ఉంటుందనేటువంటి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజల్లో కూడా ఒక భయాందోళన నెలకొంది. దానికి సంబంధించి ఆయా ప్రాంత ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు, అలాగే ఏదైతే తుఫాన్ షెల్టర్ బిల్డింగ్లు ఉన్నాయో వాటికి కూడా తరలించేందుకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా నరసాపురం సముద్ర తీర ప్రాంతంతో పాటు గోదావరిపై కూడా ఈ నిషేధాజ్ఞలు కొనసాగిస్తున్నారు. ఏదైతే పంటు రాకపోకలు కొనసాగిస్తారో గోదావరిలో ఆ పంటు మాధవేపాలెం, సగినేటిపల్లి రేవుపై పంటును కూడా నిలిపివేశారు. అలాగే పోలవరం ఏజెన్సీలు కూడా పడవ మార్గాలను కూడా నిలిపివేశారు. గోదావరిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ 3 రోజుల పాటు అనేది కూడా ప్రభుత్వం హెచ్చరికలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది ఆశ. రైట్ భార్గవ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. రాయలసీమకి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. మొత్తంగా ఏపీ మొత్తం కూడా ఈ మోంతా తుఫాన్ సైక్లోన్ ఎఫెక్ట్ ఉండబోతుందంటూ కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తోంది. సో రాయలసీమకి సంబంధించి అప్డేట్స్ తెలియజేయడానికి మా ప్రతినిధి శర్మ సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ శర్మ. ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎందుకంటే ముందుగానే చర్యలు తీసుకోవడానికి అధికార యంత్రాంగం కూడా సిద్ధంగా ఉండాలంటూ టెలికాన్ఫరెన్స్ ద్వారా కూడా సీఎం హెచ్చరికలు జారీ చేస్తున్నారు, అప్రమత్తం చేస్తున్నారు. సో ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు? ప్రజలను సేఫ్ ప్లేస్ తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయా?
ఎస్ ఆశ, మొత్తం కడప అనంతమయ్య జిల్లాల్లో 2 జిల్లాలకు కూడా ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఒకవేళ ప్రమాదం జరిగితే తర్వాత వర్షపు నీరు, వరద నీరు వచ్చే అవకాశం ఉండే ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాలను ప్రజలను సురక్షిత ప్రాంతాలు తరలించడం కోసం ముందుగానే పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఇద్దరు జిల్లా కలెక్టర్లు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రజలకు సూచనలు జారీ చేశారు. తర్వాత విలువైనటువంటి డాక్యుమెంట్లు, వస్తువులను భద్రంగా ఉంచుకోండి, తర్వాత వర్షానికి నీళ్లకు తడవకుండా ఉన్నటువంటి ఒక షీల్డ్ కవర్ కంటైనర్ల ఏర్పాటు భద్రపరచుకోండి. తర్వాత మీకు ఎప్పుడు సమస్య వచ్చినా తర్వాత తుఫాను ప్రభావం మీకు కనిపించి ఇబ్బంది పడుతున్నారనేటువంటి సమస్య రాగానే వెంటనే కంట్రోల్ రూమ్ కు సంప్రదించి సాయం పొందండి అంటూ కంట్రోల్ రూమ్ నంబర్లు కూడా డిస్ప్లే చేయడం జరిగింది. తర్వాత ప్రతి చోట కూడా సంబంధిత మండల స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి కూడా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. అట్లాగే పోలీస్ శాఖ కానీ అట్లా రెవెన్యూ శాఖ 2 శాఖల సమన్వయంతో ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. తర్వాత కడప జిల్లా హెడ్ క్వార్టర్ లో తర్వాత 3 ప్రత్యేక బృందాలను ఏదైతే ఒక సహాయ రిస్క్ టీమ్స్ ను ఏర్పాటు చేశారు. అట్లాగే సబ్ డివిజన్ పరిధిలో కూడా ప్రత్యేకంగా రిస్క్ టీమ్ ఏర్పాటు చేశారు. రెవెన్యూ పరిధిలో గజ ఈతగాళ్లను, తర్వాత వచ్చేసి బోట్లను, తర్వాత వచ్చేసి ఈ ఫైల్ సంబంధించినటువంటి అధికారుల చేత ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత నదీ పరివాహక ప్రాంతాల్లో కూడా ముందస్తుగా కలవట్టు గానీ, తర్వాత చిన్న చిన్నటువంటి దారులు ఉన్నటువంటి చోట ఎవరు నీటి ప్రవాహం ఉన్నప్పుడు దాటకుండా ఉండేందుకు కూడా అక్కడ ప్రత్యేక ఫిక్సింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆశ. రైట్ శర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.